హలో, నేను మిస్ రావు. తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య సీట్ల పంచాయతీ ఇంకా ఒగదగలేదు. ఆ విషయాన్ని తెలుసుకునేందుకు పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో నడ్డాని, అమిత్ షాని కలవబోతున్నారు. ఎంపీ స్థానాలకు సంబంధించి రెండు చోట్ల మెలుకబడింది. ఆ 2 స్థానాలు ఏంటి, ఏ విధంగా అడ్జస్ట్ చేయబోతూ ఉన్నారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఇవాళ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఒక 4 విషయంలో మాత్రం బీజేపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పెడుతూ ఉందని చెప్పి టాక్ నడుస్తూ ఉంది. అసలు 2 స్థానాల్లో మెలికబడింది. ఆ 2 స్థానాలు ఏంటి అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల మధ్య సీట్ల షేరింగ్ అయితే ఒక కొలిక్కి వచ్చింది. అఫీషియల్గా తేలిపోయింది. 6 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో జనసేన, మిగిలినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. సీట్ల షేరింగ్ వరకు చాలా క్లియర్గా ఉంది. అయితే ఆ సీట్లలో అభ్యర్థులను ప్రకటించేటువంటి విషయంలోనే ఆ 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఎక్కడ రావట్లేదు అనే దాని మీద మనం చూసుకుంటే, వాస్తవంగా మనం ఈ లిస్టును చూసుకుంటే లోక్సభ స్థానాల వైజ్గా శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, అక్కడేమి ఎలాంటి విభేదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేవు. విజయనగరం కరెక్ట్గా ఇక్కడే వచ్చింది. విజయనగరం అలాగే అనకాపల్లి, ఈ 2 చోట్లే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య కొంత అస్పష్టత, ఏకాభిప్రాయం రావడం లేదు. సో విజయనగరంలో అశోక్ గజపతిరాజు పోటీ చేయబోతున్నారు. కానీ విజయనగరాన్ని మాత్రం బీజేపీ అడుగుతూ ఉంది. ఒకవేళ బీజేపీ కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు సర్వేల రిపోర్ట్ని బీజేపీ అగ్రనేతల వద్ద పెట్టారు. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షురాలి వద్ద కూడా ఉంచారు. దాంతో ఆ సర్వే రిపోర్ట్స్ని పురంధరేశ్వరి ఢిల్లీ తీసుకెళ్లారు. విజయనగరం తెలుగుదేశం పార్టీకి ఇస్తే అక్కడి నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే అరకు, కొత్తపల్లి గీత బీజేపీ, ఇక్కడ కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇక్కడ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. విశాఖపట్నం భరత్, అది కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీ అగ్రనేతలు కూడా ఒప్పుకున్నారు. బీజేపీ తొలి రోజుల్లో విశాఖపట్నాన్ని కూడా కోరింది. అక్కడి నుంచి జీవీఎల్ను నుంచోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఆ సీట్ కావాలన్నారు. దానికి తెలుగుదేశం పార్టీ నో అన్నారు. సో దాంతో భరత్ అభ్యర్థిత్వం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. దాదాపు కాదు, 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఆ విషయంలో కూడా ఎలాంటి పొరపచ్చాలు ఆ కూటమి మధ్య లేవు. ఇక ఈ అనకాపల్లి దగ్గరే కొంత ఏకాభిప్రాయం లేదు. సో అనకాపల్లి కనుక ఒకవేళ బీజేపీ కనుక ఇస్తే అక్కడ బీజేపీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఒకవేళ అనకాపల్లికి ఇస్తే అనకాపల్లి నుంచి మాధవ్ని పోటీ చేయించాలనేటువంటి అభిప్రాయంతో బీజేపీ ఉంది. మాధవ్ కనుక ఆ సీట్ ఇస్తే ఓడిపోయేటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ సర్వేలకు సంబంధించినటువంటి టీం కూడా వివరించిందని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పంచాయతీ ఢిల్లీకి చేరింది. సో అక్కడ అనకాపల్లి నుంచి చింతకాయల విజయ్ కనుక పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చింతకాయల విజయ్ని అక్కడ పోటీలో నిలపాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయంగా ఉంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, సో ఉత్తరాంధ్రలో బలమైనటువంటి లీడర్ కూడా. సో అందుకని అక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అనకాపల్లి కనుక బీజేపీకి ఇస్తే అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. విజయనగరం నుంచి ఇక్కడేమో మాధవ్ కోరుకుంటుంటే విజయనగరం నుంచి సీఎం రమేష్ కోరుకుంటున్నారు. బట్ సీఎం రమేష్కి ఉత్తరాంధ్రకి సంబంధం లేదు. అందువల్ల అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు సరైనటువంటి క్యాండిడేట్ అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చెప్తుంది, జనసేన కూడా చెప్తోంది. అలాగే అనకాపల్లి నుంచి వాస్తవంగా అనకాపల్లి ఫస్ట్ జనసేన కోరింది. జనసేన నాగబాబు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఫస్ట్లో వచ్చినటువంటి ప్రచారం. కానీ ఆ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ కూటమికి దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఒక రకంగా అనకాపల్లిని త్యాగం చేశారు. త్యాగం చేసినటువంటి అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కనుక గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ పోటీ చేయాలనుకుంటుంది. అక్కడి నుంచి మాధవ్ కనుక అవకాశం ఇస్తే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అక్కడగా ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆవిడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం, అనకాపల్లిని వదులుకోవడమా బీజేపీకి ఇచ్చి, లేదంటే సర్వేల ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఇవ్వడమా అనేది కూటమి ఇంకా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇక రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి పోటీ చేయబోతున్నారు. ఆ విషయంలో ఎలాంటి పొరపచ్చలు కానీ విభేదాలు కానీ లేవు. అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ పోటీ చేయబోతున్నారు. అక్కడ కూడా ఇబ్బంది లేదు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ అఫీషియల్గా
పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు, కాకినాడని ఉదయ్ శ్రీనివాస్ తీసుకుంటున్నారు. ఒకవేళ అధిష్టానం, బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీ కానీ లేదంటే అమిత్ షా కానీ పవన్ కళ్యాణ్ని లోక్సభ నుంచి పోటీ చేయించాలి అనుకుంటే కనుక కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉదయ్ శ్రీనివాస్ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీకి. సో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది కాకినాడ విషయంలో. సో నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు ఆయన పేరు విషయంలో కూడా ఎలాంటి అభిప్రాయం భేదాలు ఏమీ లేవు. కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు మినహా బీజేపీలో ఉన్నటువంటి అందరూ కూడా రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు పలుకుతుంది, జనసేన కూడా మద్దతు పలుకుతుంది. అందరికీ కూటమికి ఏకాభిప్రాయంగా ఉన్నటువంటి అభ్యర్థి రఘురామకృష్ణరాజు. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కోవట్టలు, ప్రత్యేకించి ఒక నలుగురు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఒక లీడరు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. బట్ ఎవరిని చేసుకున్నప్పటికి కూడా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుకి ఫైనల్ అయిపోయింది, అక్కడ ఏకాభిప్రాయం ఉంది. ఇక ఏలూరు నుంచి పుట్ట మహేష్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. పుట్ట మహేష్కి ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ. సో మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, ఇక్కడ కూడా జనసేన, ఇక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేవు. ఇక విజయవాడ నుంచి కేసీఆర్ శివనాథ్, ఆయన విషయంలో కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇక గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన విషయంలో కూడా ఏకాభిప్రాయం ఉంది. ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు కూటమిలో లేవు. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన కూడా కన్ఫర్ము, అక్కడి నుంచి కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇక బాపట్ల ఎంఎస్ రాజు, ఇక్కడ కూడా ఏకాభిప్రాయం ఉంది, ఇక్కడ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు అయితే లేవు. ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, ఇక్కడ కూడా ఏకాభిప్రాయంతో ఉంది కూటమి. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకాభిప్రాయంతో అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది, అక్కడ కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇక కడప నుంచి ఇక్కడ శ్రీనివాసరెడ్డిని అనుకున్నారు ఫస్ట్, బట్ శ్రీనివాసరెడ్డి సతీమణికి ఆడ నుంచి కడప నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన బదులుగా వీరశివారెడ్డిని కడప లోక్సభ నుంచి పోటీ చేయించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. సో వీరశివారెడ్డి కానీ శ్రీనివాసరెడ్డిని ఎవరైనా సరే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏకాభిప్రాయం ఉంది, కానీ విజయనగరం అలాగే అనకాపల్లి కనుక తెలుగుదేశం పార్టీకి ఇస్తే రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ విషయంలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు రాజంపేట నుంచి పోటీ చేయించాలని. కానీ రాజంపేటలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆయన మాత్రం కీ రోల్ ప్లే చేశారు. బీజేపీ వాళ్ళలో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఢిల్లీ కేంద్రంగా చీకటి రాజకీయం చేశారు అనేది వినిపిస్తుంది ఈ రాజంపేట నియోజకవర్గం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీన్లో లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజా సర్వేలు తీసుకొని పురంధరేశ్వర ఢిల్లీ వెళ్ళారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థితో రాజంపేట నుంచి ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక తిరుపతి నుంచి నిహారిక, ఆల్రెడీ తిరుపతి ఉప ఎన్నికల్లో కూటమిలో ఉండేటువంటి జనసేన అలాగే బీజేపీ పోటీ చేసింది. అప్పట్లో కూటమిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఆ సందర్భంగా రత్నప్రభ రిటైర్డ్ అయ్యేసి ఆవిడ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆవిడ కుమార్తె నిహారిక బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు పురంధరేశ్వర ఢిల్లీ వెళ్ళారని కూడా తెలుస్తుంది. ఇక చిత్తూరు నుంచి దగ్గుమళ్ళ ప్రసాద్ ఏకాభిప్రాయం ఉంది. అనంతపురం నుంచి ఇక్కడ లాస్ట్ మినిట్లో కొంత మార్పు జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీకే పార్థసారథి బదులు ఇక్కడ పవన్ రెడ్డికి, జేసీ పవన్ రెడ్డికి ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ జేసీ పవన్ రెడ్డి సీన్ వచ్చేస్తున్నారు. ఇక్కడ బీకే పార్థసారథికి కొంత డౌట్గా ఉంది అడ్జస్ట్మెంట్స్లో. సర్వే ప్రకారం అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డికి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అది ఇవాళ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హిందూపురం నుంచి సత్యకుమార్ బీజేపీ, ఈయన కూడా ఏకాభిప్రాయంతో కూటమి ఉంది. గత కూటమిలో ఉండేటువంటి ఆ నలుగురు మాత్రం కొంత డిస్టర్బ్ చేస్తున్నారు తప్పితే మూడు పార్టీల మధ్య కూటమికి ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థిగా బీజేపీ తరఫు నుంచి హిందూపురం నుంచి సత్యకుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది. ఇక నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, ఆమెను కూడా కూటమి ఏకగ్రీవంగా అంగీకరిస్తుంది. కర్నూలు నుంచి డాక్టర్ పార్థసారథి. సో 2 చోట్ల
ఇప్పుడు కూటమి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి విజయనగరం, రెండు అనకాపల్లి. వాటి బదులుగా రాజంపేట అలాగే హిందూపూర్, తిరుపతి అవి ఇవ్వడానికి సిద్ధపడింది కూటమి. సర్వేల ప్రకారం కూడా విజయనగరం, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే బీజేపీ రాజంపేట నుంచి, హిందూపురం నుంచి పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది. తిరుపతి కూడా బలమైనటువంటి స్థానం బీజేపీకి, అందుకే ఆ స్థానాల్లో పోటీ చేస్తే కనుక బీజేపీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో మొత్తం 6 స్థానాల్లో 2 చోట్ల మాత్రమే కొంత మెలికబడింది, విజయనగరం అలాగే అనకాపల్లి. ఈ 2 కనుక అడ్జస్ట్ అయితే ఏకాభిప్రాయం వస్తుంది కూటమి మధ్య. ఇవాళ రేపు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది, లోక్సభ అభ్యర్థుల్ని. ఆ లోక్సభ అభ్యర్థులు వీళ్ళే అని చెప్పి చెప్పొచ్చు మనం. సో ఆ మెలికను తొలగించడానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆమె ఎలాంటి సిగ్నల్ ఇస్తారు అనే దాన్ని బట్టి అభ్యర్థుల ప్రకటన ఇవాళ ఉండేటువంటి అవకాశం ఉంది.